వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ వ్లాగ్స్. సో ఏంటి అని చూస్తున్నారా, తమిళతో చూసే ఉంటారు కదా, అది అనమాట. మనం మీషోలో అయితే ర్యాండమ్గా కొన్ని తీసుకున్నాము హోమ్ డెకర్వి. అవన్నీ అయితే ఇవాళ నేను రివ్యూ అయితే చేస్తున్నా. కింద డిస్క్రిప్షన్ అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఏమేమి తీసుకున్నాం అని చెప్పేసి. అన్నీ కూడా రీజనబుల్లో వచ్చాయండి. నేను చాలా వరకు రివ్యూ చేసి తీసుకున్నాను అనమాట హోమ్ డెకర్కి. సో ఇవన్నీ కూడా అవే అనమాట. ఇవన్నీ మనం ఈరోజు అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. మీరు లాస్ట్ వరకు అయితే వీడియో ఎండ్ వరకు చేసేసేయండి. సో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఫస్ట్ అయితే మనం చూసేద్దాం. ఇది చూద్దాము. నేను ఈ వరకు లైట్స్ అయితే ఒకసారి తీసుకున్నాను. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనము లైట్స్ అంటే ఫొటోస్కి వస్తుంది కదా, అది చూస్తున్నారు కదా. ఏమంటే మనకి ఇది ఫుల్ లైట్స్ వస్తుంది. ఈ లైట్స్తో పాటు ఇంకొకటి ఏమి ఇచ్చారంటే క్లిప్స్ ఇచ్చున్నారు ఫోటోకి. ఫొటోస్ కూడా పెట్టున్నాను మీషోలోనే. అవి కూడా చాలా బాగా వచ్చాయి, క్వాలిటీ కూడా. ఇవి క్లిప్స్ అన్నమాట. ఈ క్లిప్స్ మనము ఫోటోకి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, క్వాలిటీ అయితే నాకు బాగా అనిపించింది. సో మనం బెడ్రూమ్లో అలా డెకోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకోసం అయితే నేను తీసుకున్నా. ఇంకా దీనికి ఫొటోస్ అంటే చూడండి, ఇవి కూడా నేను మీషోలో పెట్టింది. చాలా బాగా వచ్చాయి. ఆల్మోస్ట్ 36 అయితే వచ్చాయన్నమాట. చూడండి ఫొటోస్ కనిపిస్తుంది. ఇలా అయితే వచ్చాయన్నమాట. దాదాపు ఒక 36 అయితే వచ్చాయన్నమాట. ఈ ఫొటోస్కి మనము ఇలా స్టిక్ చేసుకున్నాము క్లిప్స్. ఇలా చూడడానికి అయితే చాలా బాగుంటుంది కదా బెడ్రూమ్లో వాల్కి. అందుకోసం ఇది తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి డబుల్ టేప్ టైప్. 2 సైడ్స్ మనకు ఇది అయితే స్టిక్ అయిపోతుంది అనమాట. వాల్కి మనం డెకరేషన్ చేసినప్పుడు స్టిక్ అయిపోతుంది. చూడండి ఎంత ఇదిగా ఉందో. 2 సైడ్ కూడా వస్తుంది కాబట్టి మనము వాల్కి స్టిచ్ చేయొచ్చు అనమాట. నార్మల్ టైప్స్ కానీ ఈ టైప్ అయితే చాలా బెటర్ అంటాను నేనైతే. ఇంకా నీకు ఐటమ్ వచ్చేసి ఇదేదో చూసేద్దాం. ఇది వచ్చేసి లైట్స్ అనమాట. మీకు నార్మల్ లైట్స్ అంటే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అనిపిస్తుంది ఈ లైట్స్. సో ఇది వచ్చేసి నేను ఇది తీసుకున్నా. సెట్ వచ్చాయి. సెట్ 6 ఏమో వచ్చాయి అనమాట. ఇక్కడ చూపిస్తాను. ఇలా 3 టైప్స్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. 6 అయితే వచ్చాయి. అది కాకుండా నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది వచ్చేసి పౌచ్, బటర్ఫ్లై వచ్చి. సో చూసారు కదా, బయట తీసుకున్నా మనకి ఇంత ప్రైస్కి ఇదైతే రాదనిపిస్తుంది. ఇలానూ యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఇది పెట్టి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో 2 టైప్స్కి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకు చూడండి, వుడెన్ షిప్ కనిపిస్తుంది కదా, వుడెన్ షిప్. కాకపోతే ఇది నాకు ఫోటోలోకి చాలా పెద్దదిగా అనిపించింది, కానీ డైరెక్ట్గా అయితే చిన్న సైజ్గా వచ్చినట్టు అనిపించింది. ఇది చూసుకుంటే వర్త్ అయితే కాదనిపించింది. ఇదైతే ఇన్ని ప్రోడక్ట్స్లో నాకు ఏదైనా నచ్చలేదంటే అన్సాటిస్ఫై అంటే ఇదే అనమాట. ఎందుకంటే చూడడానికి చాలా చిన్నదిగా ఉంది. అంటే మనం అక్కడ ఫోటోలో చూసింది కొంచెం బిగ్ సైజ్గా ఉంది, ఇదైతే వచ్చింది మాత్రం స్మాల్ సైజ్గా వచ్చింది. సో ఇదైతే నేను చూస్తున్నాను ఇంకా రిటర్న్ పెట్టాలని చెప్పేసి. ఇదే అనమాట. ఇంకా నెక్స్ట్ ఐటమ్ మనం చూద్దాం. ఈ బాక్స్లో ఏముందో చూద్దామా. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత సేఫ్టీగా చూసారు. ఇది సేఫ్టీగా అంటే కొంచెం కూడా కదలకుండా ఇదైతే ఇచ్చారు. సో చూసారు కదా అన్నమాట. వైట్ కూడా ఉంది. అదైతే చాలా బాగుంది. చూడండి
ఇన్ కేస్ మీరు కూడా తీసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో అన్నీ కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ షిప్తో పోలిస్తే మీరే చూడండి. ఇది చాలా వెయిట్లెస్, ఇది చాలా వెయిట్ కూడా ఉంది, చూడడానికి కూడా బాగుంటుంది. సైజ్ కూడా కొంచెం పెద్ద సైజుగానే ఉంది, ఆల్మోస్ట్ మన హ్యాండ్ అంత సైజ్ అయితే వస్తుంది. చూసారా? సో ఇదన్న నెక్స్ట్ ఐటమ్ అయితే చూపిస్తాను. సో ఇది చూద్దాం, ఇది ఏంటో అంటే నేను అన్నీ ఆర్డర్ చేసేసాను. ఏది ఎలా వచ్చింది అనేది నాకు తెలీదు, అందుకోసం చూద్దాం ఎలా వచ్చిందేమో అనేసి. ఇది కూడా యాక్చువల్గా షిప్ టైపే. చూసారు కదా, ఇది వచ్చి మెటల్ అండి. మీకు సౌండ్ వినిపిస్తుందా? బిగ్ సైజ్గా కనిపిస్తుంది. ఇదైతే చాలా బాగుంది. ఇంకా చూడండి, మనకు చూస్తే కూడా కొంచెం యాంటిక్ పీస్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మనం ఏమైనా ఫ్లవర్స్ కానీ ఇంకా పెన్స్ కానీ అలా అయితే వేసుకోవచ్చు, అలా పరంగా కూడా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది వచ్చేసి బిగ్ సైజ్గా ఉంది. ఇది వచ్చేసి 4 to 5 అనుకుంటా. చూసారు కదా, ఇది టోటల్ కూడా 3 వచ్చాయి సెట్ ఆఫ్. అరౌండ్ 270 అలా పడింది అనుకుంటా. ఏమంటే మనము ఈ ఫోటో అనేది మనం స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. A4 సైజు. చూసారా? క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇంకా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వెనకాల ఏమంటే ఇలా పెయింట్స్ ఉంటాయి, ఇక్కడ మనం తీసేసి ఆ ఫోటో అయితే అటాచ్ చేసుకోవచ్చు లోపల. టోటల్గా ఇంకా 2 ఉన్నాయి, ఇంకా మొత్తం 3 అయితే వచ్చాయి సెట్. అంటే నార్మల్ ఫొటోస్ తీసుకోవడం కన్నా ఇలా మనము ఫొటోస్ నార్మల్ ప్రింట్ తీసుకునేసి అప్పుడు ఈ ఫొటోస్లో మనం పెట్టుకున్నామంటే బాగుంటుంది కదా, లుక్ చూసుకోవడానికి. ఇలా స్టిచ్ చేసామంటే బాగుంటుంది. చూసేసారు కదా, సో మీకు ఈ వీడియోలో ఎలా అనిపించింది ఏమి అనేది నాకు అయితే కామెంట్ చేసేసండి. సో ఇంకా నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ కూడా ఉంది. సో అదే అనమాట ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.